మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలవరం కాలువ గట్లను పట్టపగలే జనసేన నాయకులు కొల్లగొట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో మట్టి మాఫియాని అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా వందల టిప్పర్లతో దోచుకుంటున్న అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. మరింత సమాచారాన్ని నల్లజర్ల మండలం సింగరాజుపాలెం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పోలవరం కాలువగట్లు అక్రమార్కులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లో ఉన్నటువంటి సింగరాయపాలెం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం కాలువగట్టు ఏతుందో కుడి కాలువగట్టును కూడా యథేచ్ఛగా అక్రమార్కుల తవ్వేసి సొమ్ము చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కూడా వందలాది మంది టిప్పర్లతో కూడా ఇక్కడ తోలేస్తున్నట్టు పరిస్థితి ఉంది. గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి తోలుతున్నటువంటి వాటిని కూడా అడ్డుకున్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏ విధంగా సాగుతుంది ఇది అందా అనేది ఏమని చెప్పండి. అసలు మీ గ్రామాల పరిస్థితుల్లో కూడా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? కూటమి నేతలు కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన కాడి నుంచి కాలగొట్టిన ఏ విధంగా కొల్లగొట్టేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవటమే మా ప్రధాన ధ్యేయం, దానికే మాకు ప్రజలు ఓటేశారన్న రీతిలో ఈరోజు దందా సాగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆస్తిని గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క లారీ కూడా అక్రమంగా ఊరు తరిమి వెళ్ళలేదు. దందా ఎలా ఉందంటే కేజీఎఫ్లా ఉంది, పుష్ప 3 సినిమాలా ఉంది ఇదంతాను. యాక్చువల్గా 3 లక్షలకి 4 లక్షలకి రైతులు పాపం వారి యొక్క పొలాలు ఆ రోజున పోలవరానికి ఆ కాలువకి ఇవ్వబట్టి ఈ రోజున ఈ కాలువ ఇదేదైతే కృష్ణానదికి వెళ్తుంది మన ఈ వాటర్ అంతాను. అలాంటిది ఆ రైతులకు అన్యాయం చేసి కనీసం ఆ రైతులకు భాగస్వామ్యం చేసి దాంట్లో వీరికి ఎంతో కొంత పోనీ ప్రభుత్వం తరఫున దీనికి ఆ రైతులకే లీజు కట్టించుకుని లేకపోతే దీనికి ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చేటట్టు చూసి రైతులకు ఇస్తే వాళ్ళని దీని మీద వ్యాపారం చేసుకుని ఎంతో కొంత కనీసం పోయిన దాంట్లో ఇవాళ అప్పుడు 3 లక్షలు 4 లక్షల ఎకరం ఇవాళ 50 లక్షలు అండి, 50 నుంచి 60 లక్షల రూపాయలు ఎకరం వాల్యూ చేసే దీంట్లో వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. వాళ్ళు మట్టి కొట్టుకుపోతే ఆ మట్టి అమ్ముకుని వీళ్ళు బతికేస్తున్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ పోలవరంకి సంబంధించి కూడా జీవనాడిగా ఉంటుంది. అలాంటిది ఇట్లాంటి మట్టి కూడా దోచుకోవడం మూలంగా రైతులకు కానీ ఇటు కానీ భవిష్యత్తులో కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏమైనా మీరు ఆపిన సందర్భాలు ఇలా తోలుతున్నప్పుడు తరలిపోతున్నటువంటి లారీలని అడ్డగించి పైపెచ్చు నేను ఇదే విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే రోడ్లు పోస్తున్నారండి, అందుకని నేనే పర్మిషన్ ఇచ్చానన్నా. సరే, అభివృద్ధికి మేము ఎవరం కూడా అడ్డు కాదండి, అభివృద్ధి మా అన్నాదో అని మేము అన్నాం. అయితే దీన్ని ముసుగులో పెట్టి కంప్లీట్గా ఈ ప్రభుత్వ సంపదను దోచుకుపోతుంటే మా జిల్లా కాకుండా పక్క జిల్లా అనేటువంటి నీలాద్రిపురం గ్రామం అవసరమైతే అసలు ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలియని విషయం, పోలవరం కెనాల్ మట్టి ఎవరో కూడా ఈవెన్ పోలవరం అథారిటీ అమ్మడానికి లేదు, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా దీనికి పర్మిట్స్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే దీంట్లో హైకోర్టు మీద కేసు నడుస్తుంది. దీని విధి విధానాలు రాలేదు. ఇంకాను విధి విధానాలు వస్తే మా వాదన ఈ రైతులు ఎవరైతే ఈ భూములు పోగొట్టుకున్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏదైతే అక్రమార్కులకు అడ్డాగా మారిపోయిందో ఈ పోలవరం కాలువగట్టుకు సంబంధించి కూడా దీన్ని కూడా కాపాడాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, నల్లజర్ల నుంచి.